హాయ్ అండి, నేను ఈరోజు అయితే చపాతీ చేస్తున్నాను. 3 గంటలు వేసాను, రాగి పిండి 1 గంట, అలానే 1 గంట వచ్చేసి జొన్న పిండి వేసాను. మేము ఏంటంటే కర్ణాటక బెంగళూరులో ఉంటాం. ఇక్కడ అందరూ ఎక్కువ వచ్చేసి గోధుమలు, జొన్నలు, రాగులు వాడతారు. మేము మామూలుగా ఇంతకుముందు అయితే గుంటూరు ఆంధ్ర గుంటూరులో ఉండేవాళ్ళం. మేము ఏంటంటే ఇవే మొత్తం మిక్సీ చేసి పట్టుకునే వాళ్ళం, మొత్తం కలిపి గోధుమ పిండి పట్టించేదాన్ని. ఇప్పుడు ఏంటంటే ఇక్కడ విడిగా పట్టిస్తున్నాను. ఇట్లా వేసుకుంటే బాగుంటుంది, ఎట్లా రాగి పిండితో ఏమన్నా చేసుకోవచ్చు, అలానే జొన్న పిండితో కూడా చేస్తారు ఇక్కడ. అలా ట్రై చేద్దాం అనేసి ఇవి సపరేట్గా పట్టించాను. ఎక్కువ అయితే గోధుమ పిండి ఒక 3 kgs పట్టించాను. ఇవైతే ఒక్కొక్క కేజీ అయితే కలిపి మిక్స్ చేసుకుంటున్నాను. పిండిలో వచ్చేసి తగినంత సాల్ట్ అయితే వేసుకోవాలి. కొంచెం ఆయిల్ అయితే వేసుకుంటున్నాను. ఆయిల్ అయితే వేసుకొని బాగా కలుపుకుంటున్నాను. ఇక్కడ కర్ణాటకలో ఏంటంటే ఎక్కువ అందరూ వచ్చేసి మ్యాక్సిమం రైస్ చాలా తక్కువ తింటారు. అందరూ వచ్చేసి రాగి ముద్ద తింటారు, ఎక్కువ రాగి ముద్ద ప్రిపేర్ చేసుకుంటారు. రాగి ముద్ద, సాంబార్ ఇవే ఎక్కువ చేసుకునేది అందరూ. మేము ఉండే హౌస్ ఓనర్, మేము రెంట్కుంటాము. ఇక్కడ మా హౌస్ ఓనర్ వాళ్ళకి ఏంటంటే మిల్లు ఉంది. రాగులు, గోధుమలు, జొన్నలు పిండి అయితే సాఫ్ట్గా కలుపుకోవాలి. ఆయిల్ వేయడం వల్ల ఏంటంటే సాఫ్ట్గా వస్తుంది. ఒక 15 to 20 minutes అని, ఒక ½ an hour కానీ నానేస్తాను. నెక్స్ట్ వచ్చేసి దీంట్లోకి కర్రీ వచ్చేసి ఇప్పుడైతే నేను మిల్ మేకర్ కర్రీ చేస్తున్నాను. చపాతీ పిండి కలిపేసి పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు మిల్ మేకర్ కర్రీకి ఎలా చేస్తానంటే ఉల్లిపాయలు కట్ చేసుకున్నాను. 2 ఉల్లిపాయలు, ఒక 3 మీడియం సైజ్ టమాటాలు అండ్ 4-5 పచ్చిమిరపకాయలు కట్ చేసుకున్నాను. ఇదైతే నేను ఇప్పుడు ఇండక్షన్ స్టవ్ మీద చేస్తున్నాను. స్టవ్ అయితే ఆన్ చేసుకున్నాను. ఇవన్నీ కూడా స్టీల్ ప్యాన్లో వేసుకోవాలి. ఇండక్షన్ స్టవ్ ఏంటంటే మనం స్టీల్ అయితేనే సపోర్ట్ చేస్తాం. ఇండక్షన్ స్టవ్ అంటే స్టీల్ ఒక ప్యాన్ తీసుకొని అందులో ఇవన్నీ వేసుకోవాలి. చూడండి, టమాటాలు, ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు అయితే బాగా ఉడికిపోయినాయి. నీరు లేకుండా ఉడికించుకోవాలి. నీరు ఏంటంటే మనకి గ్రేవీ లాగా వస్తుంది కర్రీ. అదే ఓన్లీ ఉల్లిపాయ ముక్కలు, టమాటా ముక్కలు ముక్కలుగా మనం కర్రీ చేసామనుకోండి, పిల్లలు టమాటా ఇష్టపడరు కాబట్టి కొంతమంది తీసి పక్కన పెట్టేస్తారు, ఉల్లిపాయ ముక్కలు తీసి పక్కన పడేస్తారు. అదే ఇది అనుకోండి, మనం ఇది మిక్సీ పట్టుకుంటే గ్రేవీ వస్తుంది, తినేస్తారు. టమాటా కూడా మొత్తం తినడానికి బాగుంటుంది. ఉడికిపోయింది. దీన్నైతే నేను ఉడికిపోయింది, ఆఫ్ చేసేస్తున్నాను. చూడండి, ఇప్పుడైతే మిల్ మేకర్స్ అని చూడండి మెత్తగా ఉడికిపోయినాయి. ఇంకా స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను. 5 minutes టైం పట్టింది. అంటే మిల్ మేకర్స్ అదే సోయా చంక్స్ బాయిల్ అవ్వడానికి ఒక 5 minutes చాలు. నెక్స్ట్ వచ్చేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ మిక్సీ చేసి పక్కన పెట్టుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి ఒక ½ గంట ముందు నువ్వులు నానబెట్టాను. నువ్వులు ఎండు కొబ్బరి ముక్కలు చేసి పెట్టుకున్నాను. దీన్ని ఇప్పుడు మిక్సీ జార్లో వేసి మిక్సీ పడతాను. ఈ పేస్ట్ వేయడం వల్ల ఏంటంటే గ్రేవీ వస్తుంది, మనకి తినడానికి టేస్ట్, నువ్వులు కొబ్బరి టేస్ట్ చాలా బాగుంటుంది. ఇప్పుడైతే మిల్ మేకర్స్ సోయా చంక్స్ కర్రీ ప్రిపేర్ చేసుకోవడానికి వచ్చేసి ఇందాక ఉల్లిపాయ టమోటా మగ్గబెట్టాను కదండి, ఆ పేస్ట్ మిక్సీ పట్టుకున్నాను. అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్, ఇది వచ్చేసి నువ్వులు ఎండు కొబ్బరి పేస్ట్, నెక్స్ట్ వచ్చేసి సోయా చంక్స్, కొత్తిమీర, చక్క లవంగాలు వేసుకుంటున్నాను. ఫస్ట్ చక్క లవంగాలు వేసుకొని కొంచెం ఫ్రై చేసుకోవాలి. మేమేంటంటే మస్టర్డ్ ఆయిల్ యూజ్ చేస్తాం, ఆవు నూనె తెచ్చి కదా, ఆవు నూనె అది యూజ్ చేస్తాము. దీనివల్ల ఏంటంటే ఇది యాక్చువల్గా అయితే పచ్చళ్ళలో వాడతాం కదా, మేమేంటంటే ఇది హెల్త్కి మంచిది అనేసి కర్రీస్లో కూడా ఇదే వాడతాము. ఇదేంటంటే కొంచెం కర్రీ చేసేటప్పుడు కళ్ళు మంటలు వస్తాయి, ఘాటుగా ఉంటుంది బాగా ఆయిల్ వచ్చేసి. అందుకని దీన్ని ఎక్కువ వేసుకోకూడదు, కర్రీస్లోకి కొంచెం వేసుకోవాలి. ఏమన్నా బాగా డీప్ ఫ్రైస్ చేయాల్సి వస్తే పకోడీ, పునుగులు, పకోడీ, బజ్జీలు ఏమన్నా చేయాల్సి వస్తే అప్పుడు మటుకు ఫ్రీడమ్ ఆయిల్ యూజ్ చేస్తాను. చక్కగా ఉండాలి. ఫ్రై అయిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఈ పేస్ట్ అయితే వేసేసుకోవాలి. ఈ ఆయిల్ అనేది మీదకి చిందుతూ ఉంటుంది, ఈ ఆయిల్ వచ్చేసి. అందుకనేసి టెంపరేచర్ తగ్గించి పెట్టాను, అయితే మొహం మీద చిందుతూ ఉంటుంది. కొంచెం పెంచుకున్నాను టెంపరేచర్.
ఇది ఒక కొంచెం పచ్చివాసన పోయేలా ఉంచుకోవాలి. ఒక 1 మినిట్ అలా ఉడికిన తర్వాత ఒక 1 మినిట్ ఉడికిన తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను. చూడండి చిరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి కొంచెం నువ్వులు ఎండు కొబ్బరి పేస్ట్ సరిపడినంత వేసుకోవాలి. గ్రేవీకి కావాల్సినంత వేసుకోవాలి. మేము ఒక 4 మెంబర్స్ తింటాం కాబట్టి సరిపడినంత వేసాను. ఎక్కువ కావాలంటే మొత్తం వేసేసుకోవచ్చు. ఒక 2-3 మినిట్స్ ఉడకనివ్వాలి. ఒక 2-3 నిమిషాలు ఉడికిన తర్వాత నెక్స్ట్ వాటర్ మిక్స్ చేసుకుందాం. వేస్తున్నాను. నెక్స్ట్ వచ్చేసి పసుపు మిక్స్ చేస్తున్నాను. కొంచెం పసుపు, అన్నిటికంటే లోలో పెట్టాను టెంపరేచర్, అయినా కానీ చిందుతూ ఉంది. వాటర్ పోసుకున్న తర్వాత మూత పెట్టేసేసి అప్పుడు టెంపరేచర్ పెంచుకుంటాను. మా బాబు కూర చేయకుండా కర్రీ చేయకుండా కనిపిస్తున్నాడు అనేది వాడికి బొమ్మలు పెట్టేశాను. ఒకసారి వాడిని చూడండి. ఒక 2 నిమిషాలు అయితే ఉడికింది కాబట్టి ఇందులో అయితే ఒక వాటర్ మిక్స్ చేసుకుంటున్నాను. వాటర్ మిక్స్ చేసుకొని ఇదైతే ప్లేట్ పెట్టేసుకోవచ్చు. ఉప్పు పోసుకేసాం కాబట్టి ఇది కొంచెం చిక్కబడేదాకా ఫ్లేమ్ని హైలో పెట్టి ఉడికిస్తాను. తర్వాత ఫైనల్గా వచ్చేసి ఇవి సోయా చంక్స్ అండ్ కొత్తిమీర అండ్ గరం మసాలా వేస్తే అయిపోతుంది. దీన్ని ఫస్ట్ ఉడకనిస్తున్నాను. నేను కొంచెం టెంపరేచర్ హైలో పెట్టాను. 1000లో పెట్టేశాను. అది చూడండి పూర్తిగా చిక్కబడిపోయింది. కొంచెం తగ్గించేసుకొని ఫైనల్గా అయితే సోయా చంక్స్ వేసేసుకున్నాను. మినపప్పు వేసేసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి కొత్తిమీర, కసూరి మేతి వేసాను. కొంచెం గరం మసాలా, కొంచెం కారం కూడా యాడ్ చేస్తున్నాను. కొంచెం ఉడకనిచ్చేసేసి కారం ఉండేంత వరకు ఆపేసుకోవచ్చు. చూడండి కర్రీ అయితే ఎంత బాగుందో, గ్రేవీగా వచ్చింది బాగా. చేసి చపాతీలోకి బిర్యానీలోకి బాగుంటుంది, చాలా టేస్ట్ బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసి కామెంట్ చేయండి. నెక్స్ట్ వచ్చేసి ఇందాక చపాతీ పిండి కలుపుకున్నాం కదా, చపాతీలు చేసేసాను. ఇప్పుడు చపాతీలు కాల్చుకుంటున్నాను. ఇవి కూడా ఇండక్షన్ స్టవ్ మీదే. మా బాబు చపాతీ బాగా ఇష్టంగా తింటాడు. మేము నైట్ వచ్చేసి ఎక్కువ చపాతీయే తింటాము. బైక్కి పెడతాడంట. ఇలా చపాతీలన్నీ కాల్ చేసుకొని ఇంకా కర్రీలో తింటే టేస్ట్ చాలా బాగుంటుంది. చపాతీ మిల్ మేకర్ కర్రీ, చపాతీ పన్నీర్ కర్రీ, చపాతీ మష్రూమ్ కర్రీ, చపాతీ పాలక్ కర్రీ, చపాతీ పన్నీర్ కర్రీ ఇలా చేస్తూ ఉంటాను. డిఫరెంట్ కర్రీస్ ప్రిపేర్ చేస్తాను. ఇలా చపాతీలన్నీ కాల్ చేసుకున్న తర్వాత మొత్తం కాల్ చేసుకున్నాను. నెక్స్ట్ కర్రీని వచ్చేసేసి ఒక సర్వింగ్ బౌల్లో తీసుకున్నాను. చూడండి ఎంత గ్రేవీగా వచ్చిందో కర్రీ. టేస్టీ మిల్ మేకర్ కర్రీ రెడీ. మీరు కూడా ఇలా ట్రై చేసి కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ జ్యోతిస్ లైఫ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.